హలో ఫ్రెండ్స్, V2 వీడియోస్కి స్వాగతం. ఈరోజు మనం AWS E2C ఇన్స్టెన్స్లో మనం ఎలా ఒక విండోస్ వర్చువల్ సర్వర్ని అండ్ ఒక లైనక్స్ వర్చువల్ సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం. సో ఫస్ట్ మీరు AWS అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ లో క్లిక్ చేయండి. సో జనరల్గా మీరు AWS లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు చూసుకున్న తర్వాత మీకు ఆల్ సర్వీసెస్లో మీకు కంప్యూటర్లో మీకు EC2 ఇన్స్టెన్సెస్లో ఉంటుంది. బట్ ఫస్ట్ మీరు ఈ EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసే ముందు మీరు అసలు AWS అంటే ఏంటి, అసలు వాటిని ఎందుకు వాడతాము, వాటి వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, అది క్లియర్గా తెలుసుకున్న తర్వాత మీకు ఈ సెషన్ చూస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది. EC2 అంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సో కంప్యూట్ క్లౌడ్ అనేది క్లౌడ్లో మనకు ఒక కంప్యూటర్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, బట్ దానికి ఎలాస్టిసిటీ ఉంటుంది. సో మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడం కానీ, లోకల్ డిస్క్ క్రియేట్ చేయడం కానీ, వాటిని ఎక్స్చేంజ్ చేయడం కానీ, సో అలాగే లైనక్స్ వర్షన్స్లో కూడా మీరు ఒక మౌంట్ పాయింట్ని యాడ్ చేయడం కానీ, లేకపోతే వాటిని ఇంక్రీజ్ చేయడం కానీ చేసుకోవచ్చు. సో ద కంప్లీట్ EC2 గురించి ఏంటంటే, మీరు ఏదైనా ఒక వర్చువల్ సర్వర్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ వర్చువల్ సర్వర్ని డౌన్ చేయకుండా మీరు ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్లో కానీ, ఆ పర్టికులర్ వర్చువల్ సర్వర్లో కానీ మీరు లాగిన్ అవ్వచ్చు. అండ్ వితౌట్ బ్రింగ్ డౌన్ చేయకుండా మీరు వాటిని ఇంక్రీజ్ చేయడం కానీ, లేకపోతే ఎక్స్ట్రా వాల్యూమ్ యాడ్ చేయడం కానీ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం EC2 ఇన్స్టెన్స్లో క్లిక్ చేస్తే మనకి డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఆ డాష్ బోర్డ్లో మీకు ఎన్ని రన్నింగ్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి అంటే, ఇంతకుముందు క్రియేట్ చేసిన ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఉన్నాయా లేవా. సో ఏమీ లేకపోతే మీకు ఇక్కడ 0 చూపిస్తుంది. సో అలాగే ఏంటి డెడికేషన్ హోస్ట్స్ ఏమైనా ఉన్నాయా, సో ఆ డెడికేషన్ హోస్ట్స్ అంటే ఏంటి, వాల్యూమ్స్ అంటే ఏంటి, కీ పేర్స్ అంటే ఏంటి, అవన్నీ మనం వీడియో కంటిన్యూ అయిన తర్వాత చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే ఈ 2 ఇన్స్టెన్స్ని క్లిక్ చేస్తారో మీకు ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఆ డాష్ బోర్డ్లో మీకు ఇన్స్టెన్సెస్ ఉంటాయి, ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయి, అలాగే ఇమేజెస్ ఉంటాయి. మీకు కిందికి వస్తే మీకు ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజెస్ ఉంటాయి. సో ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్లో మీకు వాల్యూమ్ స్నాప్ షాట్స్ ఉంటాయి. సో వీటి గురించి మనం ఒక E2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో వన్స్ మీరు ఇలా క్లిక్ చేసినప్పుడు రన్నింగ్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళండి, రన్నింగ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేయండి. రైట్ నా మీకు ఏ రన్నింగ్ ఇన్స్టెన్స్ ఉండదు కాబట్టి 0 చూపిస్తుంది. సో వన్స్ మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏదైనా ఇన్స్టెన్స్ ఆల్రెడీ రన్ అవుతే మీకు ఇక్కడ చూపిస్తుంది ఆ ఇన్స్టెన్స్ రన్ అవ్వడము. బట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏ ఇన్స్టెన్స్ రన్ అవ్వట్లేదు కాబట్టి మీకు ఓన్లీ ఎంటీ పేజ్ చూపిస్తుంది. సో మీరు ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అనే క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కూడా క్లిక్ చేయొచ్చు. బట్ లెటర్ ఇక్కడ నుంచి క్లిక్ చేయడం చూద్దాం. ఎందుకంటే నెక్స్ట్ టైంలో వన్స్ మీరు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఇన్స్టెన్స్ వస్తుంది. సో మీకు ఇక్కడ ఇలా పేజ్ సపరేట్గా ఏం చూపించాలి. సో ఫస్ట్ మీరు లాంచ్ ఇన్స్టెన్స్లో క్రియేట్ చేసినప్పుడు మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ AMIs ఉంటాయి. AMIs అంటే ఏం లేదండి, అమెజాన్ మిషన్ ఇమేజ్. సో అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటే ఏమీ లేదు. సో ఆల్రెడీ అమెజాన్ వాళ్ళు మీకు ఒక ఇమేజ్ క్రియేట్ చేసింది. ఇమేజ్ అంటే ఏమీ లేదు, జస్ట్ లైక్ ఎ కాపీ టైప్ ఆఫ్ థింగ్ అనమాట. లైక్ మీరు ఒక సాఫ్ట్వేర్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంటే దాన్ని ఒక కాపీ లాగా క్రియేట్ చేసుకొని వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాపీస్ మీకు ఆల్రెడీ ఉంటాయి. లైక్ అమెజాన్లో మీకు కావాల్సిన కాపీ లైనక్స్ వర్షన్. సో లైనక్స్ వర్షన్లో మీకు ఏ లైనక్స్ వర్షన్ వస్తుంది మీకు, సో అది 64-bit లేకపోతే 64-bit విండోస్ లేకపోతే వేరే వర్షన్ చూపిస్తుంది. అలాగే మీరు కిందకి వస్తే రెడ్ హ్యాట్ లైనక్స్. సో రెడ్ హ్యాట్ లైనక్స్ కూడా మీకు ఉంటుంది, లైనక్స్ 8 వర్షన్. ఓకే, సో మీరు అలాగే కిందకి వస్తే చాలా రకాల ఇమేజెస్ కనిపిస్తాయి మీకు. సో సుసి లైనక్స్ కావాలంటే మీరు సుసి లైనక్స్ వాడుకోవచ్చు. సో యూబెంటూ సర్వర్స్ ఉంటాయి మీకు. అండ్ విండోస్ ఉంటుంది, విండోస్ 2019 ఇవన్నీ ఫ్రీ వర్షన్. సో మీరు వీటిని ఉపయోగించితే మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు. సో ఫర్ ద
ట్రైనింగ్ పర్పస్కి మీరు వీటినే వాడాలి. ఎందుకంటే మీరు పెయిడ్ సర్వీస్ వాడితే మీకు అకౌంట్లో నుంచి ఛార్జెస్ పడతాయి. సో ఓన్లీ ఫ్రీ వర్షన్స్ వాడండి అండ్ ఫ్రీ వర్షన్స్ యూటిలైజ్ చేయండి. సో ఎక్కడైతే ఫ్రీ టియర్ ఎలిజిబుల్ ఉంటుందో వాటినే వాడండి, మిగతావి వాడొద్దు. ఎందుకంటే మిగతావి ఇలా విండోస్ సర్వర్ 2019 విత్ SQL 2017 స్టాండర్డ్ వర్షన్ వాడితే మీకు ఛార్జెస్ పడతాయి. సో ఎప్పుడైనా వాడినా మీరు ఫ్రీ టియర్ ఎలిజిబుల్ AMS వాడండి. ఓకే, సో గోయింగ్ టు ద నెక్స్ట్ థింగ్, మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ 2016 విత్ SQL సర్వర్ 2019 స్టాండర్డ్ వర్షన్. అంటే ఇదేం లేదండి, ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్ అండి. అంటే మీకు ఒక వర్చువల్ సర్వర్ విండోస్ 2016 వర్చువల్ సర్వర్ ఇస్తారు, దానిపైన ఆటోమేటిక్గా మీకు ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అయిన SQL సర్వర్ 2019 స్టాండర్డ్ వర్షన్ ఉంటుంది. మీరు ఆల్రెడీ ఒక SQL సర్వర్ డేటాబేస్ అనుకోండి, MS SQL డేటాబేస్ అనుకో, మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. అంటే మీరు ఇది కానీ మీరు సెలెక్ట్ చేసుకుని ఉంటే మీకు ఆల్రెడీ ఒక విండోస్ సర్వర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ మీకు ఆల్రెడీ ఒక SQL సర్వర్ డేటాబేస్కి సంబంధించిన SQL సర్వర్ ఇన్స్టాలేషన్ ఆల్రెడీ అప్లోడ్ అయింది. సో మీరు ఇలాంటి ప్యాకేజ్ కూడా వాడుకోవచ్చు. సో ఇది అండి AMS అంటే. సో నెక్స్ట్ కమ్స్ టు మై AMS. సో మీరు ఏమైనా ఒక AMA ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఆల్రెడీ కొన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని ఉంచుకొని మీరు దానికి ఒక AMA క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు అక్కడ క్రియేట్ చేసుకుని పెట్టుకుంటే మీ సొంత AMA ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది. సో దాన్ని మీరు నెక్స్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవడానికో లేకపోతే EMI వాడుకోవచ్చు. సో AWS మార్కెట్ స్పేస్ అంటే ఏం లేదండి, ప్లేస్ అంటే ఏం లేదండి. మీరు ఆల్రెడీ అంటే మీకు ఇక్కడ లేని AMS అయినా, క్విక్ స్టార్ట్లో లేని AMS ఏమైనా కావాలి అనుకుంటే ఈ మార్కెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కమ్యూనిటీ AMS అంటే సేమ్ మేము చెప్పాను. సో మీ క్విక్ స్టార్ట్లో లేని AMS వేరే కమ్యూనిటీ AMSలో కావాలనుకుంటే మీరు ఇందులో సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని వాడుకోవచ్చు. లైక్ విండోస్ 2019 సర్వర్ విత్ ఫుల్ 2017 ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కావాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు కంప్లీట్ ప్యాకేజ్ మీకు క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో ఇవన్నీ AMSకి సంబంధించిన డీటెయిల్స్. ప్రజెంట్ టాపిక్ ఏంటి మనం చూద్దాం. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నది ఏంటి అంటే మీరు విండోస్ వర్చువల్ మిషన్ మనం క్రియేట్ చేయాలనుకున్నాం. సో దానికోసం మనం ఒక ఫ్రీ టియర్ ఎలిజిబుల్ని సెలెక్ట్ చేసుకుందాం. సో మీరు ఇక్కడ డ్రాప్ డౌన్కి వస్తే మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ 2016 బేస్ ఉంటుంది. సో మనం దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. వన్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ కనిపిస్తాయి. నానో ఇన్స్టెన్సెస్, మైక్రో ఇన్స్టెన్స్. ఇందులో కూడా మీకు మళ్ళీ ఫ్రీ టియర్ ఎలిజిబుల్ తీసుకుంటేనే మీకు ట్రైనింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది. ఇంకా వేరే ఏవే సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ దొరుకుతాయి. సో ఇన్స్టెన్స్ టైప్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ టైప్స్ ఉంటాయి మనకి ఇక్కడ. సో మోస్ట్ ప్రాబబ్లీ అన్ని జనరల్ పర్పసే ఉంటాయి. అండ్ కంప్యూటర్ ఆప్టిమైజేషన్ అండ్ GPUs అంటే గ్రాఫికల్ ప్రాసెస్ యూనిట్ కావాలా. సో డిపెండింగ్ అపాన్ మన రిక్వైర్మెంట్కి మనం సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఫర్ ట్రైనింగ్ పర్పస్ మనం జనరల్ పర్పస్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఆఫ్ మీకు ఇన్స్టెన్సెస్ దొరుకుతాయి. లైక్ T2 నానో అంటే చాలా చిన్న ఇన్స్టెన్స్ విత్ 1 CPU 0.5 మెమరీ తోటి. అండ్ మైక్రో అంటే సమ్ 1 CPU 1 GB మెమరీ తోటి. సో తర్వాత మీకు స్మాల్, మీడియం, లార్జ్. సో మీకు మీ కంపెనీకి తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవడం, ఎన్ని CPUs కావాలి, ఎంత మెమరీ కావాలి, దాన్ని బట్టి మీకు సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రకారంగా అమెజాన్ వాళ్ళకి ఛార్జ్ చేస్తూ ఉంటుంది మనీ. సో మనకి ఇక్కడ మనం ఇక్కడ ట్రైనింగ్ పర్పస్కి వాడతాం కాబట్టి మనం ఇక్కడ ఫ్రీ టియర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో మనం ఫ్రీ టియర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాన్ఫిగరేషన్ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి.
సో ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ కనిపిస్తాయి, ఎన్ని ఇన్స్టెన్స్ కావాలి. సో నెట్వర్క్ అనేది మనం డిఫాల్ట్ నెట్వర్క్ ఇన్స్టెన్స్ తీసుకున్నాం కాబట్టి, ఎందుకంటే మనకి ట్రైనింగ్ పర్పస్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి డిఫాల్ట్ తీసుకున్నాం. అండ్ సబ్నెట్స్, సో ప్రెసెంట్ అయితే మనం నార్మల్ సబ్నెట్ తీసుకున్నాం కాబట్టి మనకి సెక్యూరిటీ అవన్నీ అవసరం లేదు కాబట్టి మనం నార్మల్ సబ్నెట్ తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ కమింగ్ టు ద ఐఎమ్ రోల్ నన్. సో మనం నార్మల్గా డిఫాల్ట్ తీసుకుంటున్నాం కాబట్టి నన్ను పెట్టుకుంటున్నాం. సో మిగతావి మీకు వచ్చేసేసి ఎనేబుల్ మెటాడేటా, ఎనేబుల్ యాక్సెస్, ఇవన్నీ నార్మల్ థింగ్. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత యాడ్ స్టోరేజ్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ జనరల్గా మీకు తీసుకున్నట్టే మన రూట్ డైరెక్టరీ తీసుకుంటున్నాం. రూట్ డైరెక్టరీలో 30 GB తీసుకుంటున్నాం. ఇందులో మనం జనరల్ పర్పస్ కానీ మ్యాగ్నెటిక్ కానీ ఏదైనా వాడచ్చు. సో ఇక్కడ మనం జనరల్ పర్పస్ తీసేసుకున్నాం. సో మిగతావి రూట్ యాక్సెస్ ఎప్పుడైనా SSDలో ఉంటుంది. ఓకే, సో మిగతా వాల్యూమ్స్ మీరు యాడ్ చేసినప్పుడు, ఎక్స్ట్రా వాల్యూమ్స్ ఏమైనా కావాలని మరి మీరు యాడ్ చేసుకున్నప్పుడు అక్కడ మీరు EBS తీసుకొని, సో మీకు కావాల్సిన సైజ్ తీసుకొని ఇక్కడ మీకు హార్డ్వేర్ దొరుకుతుంది. HDD హార్డ్వేర్స్ కానీ లేకపోతే కోల్డ్ హార్డ్వేర్ కానీ దొరుకుతుంది. సో అందులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్నట్టు HDD హార్డ్వేర్ కోల్డ్ తీసుకున్నాము. ఇక్కడ తీసుకున్నప్పుడు త్రూ అవుట్ HDD హార్డ్వేర్ తీసుకున్నాం, ఒక 10 GB సైజ్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మీరు ఏంటంటే ఇది క్లిక్ చేసుకుంటే ఎప్పుడైనా మీరు డిలీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పర్టిక్యులర్ వాల్యూమ్ కూడా డిలీట్ అయిపోతుంది మీకు. ఓకే, సో అలాగా ఎన్స్క్రిప్టెడ్ కావాలా, నాన్ ఎన్స్క్రిప్టెడ్ కావాలా, డిపెండింగ్ అపాన్ ఇట్. ఓకే, సో జనరల్గా మనం ట్రైనింగ్ పర్పస్ తీసుకున్నాము, ఇప్పుడు జనరల్గా దీన్ని అవాయిడ్ చేద్దాం. సో నెక్స్ట్ మనం ఒక ట్యాగ్ లైన్ యాడ్ చేసుకోవాలి. ట్యాగ్ లైన్ యాడ్ చేసుకోకుండా మీరు క్రియేట్ చేసుకోవాలి, బట్ ట్యాగ్ లైన్ యాడ్ చేసుకుంటే మీకు ఇది ఏ సిస్టమ్కి సంబంధించింది మీకు అర్థమవుతుంది. సో మనం ట్రైనింగ్ అనే ట్యాగ్ లైన్ తీసుకున్నాం, ట్రైనింగ్ అనే డిపార్ట్మెంట్ ట్యాగ్ లైన్ తీసుకున్నాం. ఫస్ట్ టెస్ట్ 1కి సంబంధించిన ట్యాగ్ లైన్ తీసుకున్నాం. సో మీకు కావాల్సిన ఇంకా ఎక్స్ట్రా ట్యాగ్ లైన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ప్రెజెంట్ లెట్స్ కీప్ ఇట్ అస్ సింపుల్. ట్రైనింగ్ అనే ట్యాగ్ లైన్లో కీలో మనం ఫస్ట్ వాల్యూ టెస్ట్ అనే ఫస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ మనం సెక్యూరిటీ గ్రూప్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు సెక్యూరిటీ గ్రూప్లో ఇది డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. అంటే మీకు ఇక్కడ డిఫాల్ట్గా ఒక సెక్యూరిటీ గ్రూప్లో మీకు TCP/IP డిఫాల్ట్ పోర్ట్ ఉంటుంది, ఇక డిఫాల్ట్ IP అడ్రస్ ఉంటుంది. సో కావాలంటే మీకు ఎక్స్ట్రా రూల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు RDP కావాలా, లేక SSH కావాలా, లేక HTTP నుంచి లాగిన్ అవ్వాలా. సో అది యాడ్ చేసుకుంటే HTTPలో లాగిన్ అవ్వడమో, లేకపోతే SSH యూస్ లాగిన్ అవ్వడము, పోర్ట్ చేంజ్ చేసుకోవడము, కస్టమైజ్ చేసుకోవడం, డిపెండింగ్ ఏ IP అడ్రస్తో మీరు లాగిన్ అవ్వాలి. ఓకే, దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇది యూజ్ చేసుకుంటే దీన్ని కూడా పట్టుకొని లాగిన్ అవ్వాలి. సో ప్రజెంట్ అయితే మనం సింపుల్గా బేసిక్గా పెడదాం. ఓకే, సో రివ్యూ అండ్ లాంచ్. సో లెట్స్ కమ్ టు ద ప్రీవియస్ థింగ్. ఇంకొక విషయం మర్చిపోయాం. లెట్స్ 30 GB బదులు జస్ట్ మనం ఒక 8 GB తీసుకుందాం. సో డిఫాల్ట్ కాకుండా. సో నెక్స్ట్ సిమిలర్తో ట్యాగ్ లైన్ ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ గ్రూప్స్ తీసుకుందాం. సో మన అన్ని కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం రివ్యూ అని లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, సో రివ్యూలో మీకు అన్ని డీటెయిల్స్, మీరు ఏం తీసుకుంటున్నారు, ఇది ఫ్రీ టైరా కాదా, ఏ సర్వర్కి సంబంధించింది, సో ఇన్స్టెన్స్ టైప్ ఏంటి, CPU ఏంటి, మెమరీ ఏంటి, మీకు అక్కడ క్లియర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కిందికి వస్తే మీకు సెక్యూరిటీ గ్రూప్, ఏ సెక్యూరిటీ వాడుతున్నారు, సో ఇన్స్టెన్స్ డీటెయిల్స్ ఏంటి, అన్నీ క్లియర్గా ఉంటాయి. ఎనీ టైప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, నెట్వర్క్ ఏంటి, IAM రోల్ ఏంటి, సో అన్నీ క్లియర్గా ఉంటాయి. మీకు స్టోరేజ్ టైప్లోకి వెళ్తే మీకు స్టోరేజ్లో కూడా క్లియర్గా ఉంటాయి. రూట్లో ఒకటే మనం వాల్యూమ్ వాడుతున్నాము, విత్ 8 GB సైజు వాడుతున్నాము. ఓకే, ఎన్స్క్రిప్టెడ్ కాదు. సో ట్యాగ్స్ కిందకి వస్తే మనం ఏ ట్యాగ్ వాడాము, ఏ ట్యాగ్లో మనం దీన్ని అప్డేట్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను లాంచ్ కొడితే మీకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. ఓకే, లాంచ్. సో ఇక్కడ మీకు కీ పేరు ఉంటుంది. కీ పేరు అనేది ఏం లేదు, మీకు లాగిన్ పాస్వర్డ్ టైప్. ఓకే, ఇది కీ పేరు మీరు జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే ఒకవేళ కీ పేరు మిస్ అవుతే మీకు పాస్వర్డ్ మిస్ అయినట్టు లెక్క, ఇంకా మీరు కంప్లీట్గా లాగిన్ అవ్వలేరు ఆ పర్టికులర్. సో నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీ పేరు వాడచ్చు,
కీ పేర్ అని క్రియేట్ చేసుకున్నా. కావాలంటే మీరు కొత్త కీ పేర్ కూడా క్రియేట్ చేయండి. సో జస్ట్ ఇక్కడ క్రియేట్ కీ పేర్ పెట్టండి. ఇక్కడ విండోస్ 2016 అనే కీ పేరు పెట్టుకోండి. డౌన్లోడ్ కీ పేర్ కొట్టండి. సో ఇక్కడ ఆల్రెడీ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో మీరు దీన్ని ఫోల్డర్ని ఓపెన్ చేసుకొని ఈ కీ పేర్ని కాపీ చేసుకొని డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోండి. ఓకే, అండ్ నా వన్స్ మీరు ఆ కీ పేర్ని డౌన్లోడ్ చేసిన తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేయండి. కాకపోతే మీకు ఎర్రర్ ఏమొస్తుందంటే ఇక్కడ వాల్యూమ్ సైజ్ 8 GB ఈ స్మాలర్ దెన్ ద స్నాప్షాట్ సైజ్, ఎక్స్పెక్టెడ్ స్నాప్షాట్ సైజ్ 30 GB అని వస్తుంది. అందుకే ఇక్కడ మీకు లాంచ్ ఫెయిల్ అయిపోయింది. సో మీరు ఏం చేస్తారంటే బ్యాక్ టు రివ్యూ స్క్రీన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టోరేజ్లో ఎడిట్ స్టోరేజ్ కొట్టండి. ఇక్కడికి వెళ్ళి మీరు సిమిలర్ అమౌంట్ ఇచ్చేసి మళ్ళీ మీరు రివ్యూ అండ్ లాంచ్ కొడితే మీకు ఆల్రెడీ అప్డేట్ అయిపోతుంది. మళ్ళీ లాంచ్ కొట్టండి. లాంచ్ కొట్టేసి యూజ్ ఎగ్జిస్టింగ్ కీపేర్ మనం ఏదైతే వాడామో దాన్ని కీపేర్ ఎగ్జిస్టింగ్ కీపేర్ వాడండి. ఓకే, ఐ అక్నాలెడ్జ్ దిస్ అండ్ లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టండి. సో మీకు ఇక్కడ ఆల్రెడీ చూస్తే యువర్ ఇన్స్టెన్స్ ఈస్ బిన్ ఆల్రెడీ గెటింగ్ లాంచ్డ్ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ లాస్ట్లో మీరు రివ్యూ ఇన్స్టెన్సెస్కి వెళ్ళండి. చూడండి మీ ఇన్స్టెన్స్ రెడీ అవుతుంది. సో రన్నింగ్ నడుస్తూ ఉంది ఇప్పుడు. సో కొద్ది టైం పడుతుంది మీకు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి, సమ్ అరౌండ్ 2 to 3 minutes. సో మీకు ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టెన్స్ లాంచ్ అయిపోయింది అండ్ చెక్స్ కూడా 2/2 వచ్చేసింది. సో ఆల్రెడీ మీ ఇన్స్టెన్స్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ కనెక్ట్ అని కొడితే మీకు ఆల్రెడీ ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఓకే, దాన్ని బట్టి మనం ఎలా లాగిన్ అవ్వాలో తెలుస్తూ ఉంది. ఓకే, మనం రిమోట్ డెస్క్టాప్లో ఎలా లాగిన్ అవ్వాలి, ఏంటి సంగతి అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ చెక్ చేద్దాం. ఓకే, సో రిమోట్ డెస్క్టాప్ కనెక్ట్ చేసుకోవడానికి మీరు ఇలా ఓపెన్ అయిన తర్వాత సో మీకు ఆల్రెడీ రిమోట్ డెస్క్టాప్ ఇన్స్టాల్ అయి ఉంటుంది మీ సిస్టంలో. సో ఒకవేళ మీ సిస్టంలో ఇన్స్టాల్ లేకపోతే రిమోట్ డెస్క్టాప్ దెన్ ఇక్కడ డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్ కొట్టి ఇన్స్టాల్ చేసుకుంటే మీ సిస్టంలో రిమోట్ డెస్క్టాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఒకసారి మీ సిస్టంలో చెక్ చేయండి. సో ఆల్రెడీ మీ సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అంటే ఇలా చూపిస్తుంది రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. జస్ట్ దాన్ని క్లిక్ చేసుకొని ఇలా పెట్టుకోండి. దెన్ ఇక్కడ మీరు పాస్వర్డ్ తెలుసుకోవాలి. ఓకే, పాస్వర్డ్ తెచ్చుకోవాలంటే ఏం లేదు, జస్ట్ దీన్ని గెట్ పాస్వర్డ్ కొట్టండి. ఆల్రెడీ మనం కీ పేర్ జనరేట్ చేసుకున్నాం కదండి, కీ పేర్ యాస్ దిస్ వన్ అని. ఏ లొకేషన్లో అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నామో ఆ లొకేషన్ ఇక్కడ చూస్ చేసుకోండి, ఫైల్ డెస్టినేషన్ లొకేషన్. ఓకే, ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ డెస్టినేషన్ లొకేషన్లో మీకు ఆల్రెడీ ఈ కీపేర్ని డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇది క్లిక్ చేసుకొని ఓపెన్ కొట్టేసి జస్ట్ డిస్క్రిప్ట్ కొట్టండి. సో ఇక్కడ మీ పాస్వర్డ్ వచ్చేసింది. సో దిస్ ఈస్, ఇదేమో మీ కంప్యూటర్ నేమ్, ఇది యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్. ఓకే, జస్ట్ రిమోట్ డెస్క్టాప్ ఓపెన్ చేయండి. ఓకే, ఈ కంప్యూటర్ నేమ్ ఇక్కడ కాపీ చేయండి, పేస్ట్ ఇక్కడ కంప్యూటర్ నేమ్లో అప్డేట్ చేసేసి యూజర్ నేమ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ ఏమో మీకు అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది. ఓకే, పాస్వర్డ్ వచ్చేసి మీ ఎన్స్క్రిప్టెడ్ పాస్వర్డ్. ఓకే, జస్ట్ ఇక్కడ కాపీ కొట్టండి క్లిప్లో అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో మీ విండోస్ వర్చువల్ మిషన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయింది. సో నౌ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి మీవి. జస్ట్ వెయిట్ చేయండి ఒక 2-3 minutes క్రియేట్ అవ్వడానికి వర్చువల్ మిషన్. సో ఇక్కడ మీ వర్చువల్ మిషన్ క్రియేట్ అయిపోయింది. మీ వర్చువల్ మిషన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, పోస్ట్ నేమ్, అడ్రసెస్ అండ్ ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్, ఇది T2 మైక్రో ఇన్స్టెన్స్ అండ్ IP అడ్రసెస్ అండ్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఎంత మెమరీ. ఓకే, అండ్ పర్ఫార్మెన్స్ డిపెండింగ్ అపాన్ మన ఇన్స్టెన్స్ సైజ్ బట్టి మీ పర్ఫార్మెన్స్ అప్డేట్ అయి ఉంటుంది అండ్ మెమరీ అండ్ అప్డేట్ బట్టి మీ పర్ఫార్మెన్స్. సో లెట్స్ చెక్ మన లోకల్ డిస్క్లో ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. ఓకే,
సో ఇక్కడ మీరు లోకల్ డిస్క్లో మీరు 30 GB ఇచ్చారు కాబట్టి అక్కడ ఆల్రెడీ సాఫ్ట్వేర్ అది ఇన్స్టాల్ అయిపోయి మీకు ఇక్కడ 14 GB ఫ్రీ ఉంది. మిగతా అమౌంట్ ఆఫ్ జీబీ హ్యాస్ అది వర్చువల్ మెషిన్ క్రియేషన్స్కి వాటి సాఫ్ట్వేర్స్కి ఈ విండోస్ సాఫ్ట్వేర్స్కి యూటిలైజ్ అయిపోయాయి. ఓకే, సో ఇది ఏడబ్ల్యూఎస్లో మనం ఒక విండోస్ వర్చువల్ మెషిన్ ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూసాం. సో నెక్స్ట్ మనం ఒక లైనెక్స్ వర్చువల్ మెషిన్ ఎలా క్రియేట్ చేయాలి మన ఏడబ్ల్యూఎస్లో చెక్ చేద్దాం. ఓకే, సో ద సిమిలర్ థింగ్ మనం జస్ట్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ మళ్ళీ క్లిక్ చేయండి. లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసిన తర్వాత ఏదైనా ఫ్రీ టైర్ తీసుకోండి. లెట్స్ టేక్ రెడ్ హ్యాట్ ఫ్రీ టైర్. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ జనరల్ పర్పస్ ఫ్రీ టైర్ తీసుకుందాం. ఓకే, T2 మైక్రో ఇన్స్టెన్స్. నెక్స్ట్ కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, సేమ్ థింగ్. నెక్స్ట్ యాడ్ స్టోరేజ్. ఓకే, లెట్ ఇట్ బి 10 GB సైజ్. మీరు తక్కువ పెడితే ఎలాగైతే విండోస్లో మీకు ఎర్రర్ వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తుంది. సో జస్ట్ 10 GB అక్కడ పెట్టేసేసి ఓకే, ఎన్స్క్రిప్టెడ్ ఫార్మాట్ కావాలంటే మీకు ఆల్రెడీ ఎన్స్క్రిప్టెడ్ ఫార్మాట్ పెట్టుకోవచ్చు. ఓకే, జస్ట్ నేను బై డిఫాల్ట్ వదిలేస్తున్నాను నాట్ ఎన్స్క్రిప్టెడ్. అండ్ డిలీషన్ ఆన్ టర్మినేషన్ టిక్ చేయండి. ఒకవేళ మనం టర్మినేట్ చేస్తే మొత్తం వాల్యూమ్స్ అవన్నీ డిలీట్ అయిపోతాయి. ఈ పర్టికులర్ వాల్యూమ్స్ అవన్నీ డిలీట్ అయిపోతాయి. ఓకే, సో సిమిలర్గా మనం విండోస్లో చెప్పినట్టుగా ఇఫ్ యూ వాంట్ టు యాడ్ మోర్ వాల్యూమ్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకొని సైజ్ ఇచ్చుకోవచ్చు. సో మనం బేసిక్గా వెళ్దాం. ఓకే, జస్ట్ ఓన్లీ 1 రూట్ వాల్యూమ్లో వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ట్యాగ్స్ కొట్టండి, యాడ్ ట్యాగ్ కొట్టండి. ఓకే, మన టెస్ట్ 1. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ. సో ఇది మనకి లైనక్స్ డేటాబేస్ కాబట్టి RDP బదులు SSH ఉంటుంది. ఓకే, or else you can use HTTP for వెబ్ కన్సోల్ కోసం. బట్ బేసికల్గా మనం SSH తీసుకుందాం. సో TCP/IP ప్రోటోకాల్. పోర్ట్ వచ్చి జనరల్ పోర్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఏది మిషన్ VIP ఇవ్వలేదు కాబట్టి సో బై డిఫాల్ట్ అది బేసిక్ VIP ఇస్తుంది, విచ్ IP అడ్రస్ అందరికీ యాక్సెస్ ఉంది లైక్ పబ్లిక్ IP అడ్రస్. ఓకే, సో నెక్స్ట్ రివ్యూ అండ్ లాంచ్ కొట్టండి. ఓకే, ఇక్కడ అన్ని డీటెయిల్స్ మీకు ఉంటాయి. సో ఫ్రీ టైర్ అండ్ ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ అండ్ ద మెమరీ అండ్ సంథింగ్. సో సిమిలర్ మనం విండోస్లో చూసినట్టు ఇన్స్టెన్స్ డీటెయిల్స్. ఓకే, అండ్ స్టోరేజ్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ మన ట్యాగ్స్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి దేనికి మనం ట్యాగ్ చేస్తాం టెస్ట్ ఎన్వైర్న్మెంట్కి అది ఉంటుంది. సో జస్ట్ లాంచ్ కొట్టండి. ఈ లాంచ్లో కూడా సేమ్ కీ పేర్ అడుగుతుంది. ఓకే, చూస్ కీ పేర్ క్రియేట్ న్యూ కీ పేర్ కొట్టండి. సో జస్ట్ లైనెక్స్ కీ పేర్ అని కొట్టండి. ఓకే, అండ్ దెన్ డౌన్లోడ్ కొట్టుకోండి. సో వన్స్ ఇది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు సెక్యూర్ లొకేషన్లో సేవ్ చేసుకోండి. ఓకే, సో మేము ఇక్కడ డెస్క్టాప్లో కీ పేర్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఒక సెక్యూర్గా నా కీ పేర్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను సో దట్ మళ్ళీ ఎక్కడ మిస్ అవ్వకుండా. ఓకే, జస్ట్ తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టండి. సో యువర్ ఇన్స్టెన్స్ ఇస్ లాంచింగ్. సో ఇప్పుడు మనకి లైనక్స్ ఇన్స్టెన్స్ లాంచ్ అవ్వదంటుంది. ఓకే, సో జస్ట్ వ్యూ ఇన్స్టెన్స్కి వెళ్ళి చెక్ చేయండి. సో స్టిల్ పెండింగ్. ఓకే, కొంత టైం పడుతుంది మీకు ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వడానికి. సిమిలర్ టు మన విండోస్లో ఎలా అయితే టైం పట్టిందో ఇలాగే దీంట్లో కూడా టైం పడుతుంది. రన్నింగ్ స్టేట్లో ఉంది, కానీ చెక్స్ టైం పడుతుంది మీకు. సో మీకు ఇక్కడ మీ లైనక్స్ ఇన్స్టాలేషన్, సో ఇక్కడ మీ లైనక్స్ వర్చువల్ మెషిన్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, మీ విండోస్కి కానీ లైనక్స్ కానీ. ఓకే, ఇక్కడ మీకు కింద డీటెయిల్స్ వెళ్తే మీకు ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీ లైనక్స్ మెషిన్ క్రియేట్ అయిపోయింది వర్చువల్ మెషిన్. సో మీ విండోస్కి లైనక్స్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో మీకు జస్ట్ అప్డేట్ చేసుకోండి సో దట్ మీకు అర్థం అవడానికి ఇది లైనక్స్ మిషన్ విండోస్ మిషన్ అని. సో ఇక్కడ మీరు పేరు ఇచ్చుకోవచ్చు. లైనక్స్ టెస్ట్ 1 అని ఇచ్చుకోండి ఇక్కడ. ఓకే, సో దాని పైన అలాగే
సో ఇక్కడ మీకు విండోస్ టెస్ట్ 1 ఓకే. సో దట్ మీకు అర్థమవుతుంది మీకు ఏది డీటెయిల్స్ అని. సో మీకు ఆల్రెడీ మిగతా డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే, ఎప్పుడు క్రియేట్ అయింది, ఏం సంగతి ఏంటి అనేది. ఓకే, జస్ట్ ఇక్కడ మీకు లైనక్స్కి విండోస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది లాగిన్స్లో. ఓకే, సో విండోస్ అయితే మీరు ఆర్డిపి వాడతారు. సో లైనక్స్ అయితే కొద్దిగా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లాగిన్ ఉంటుంది. సో మీరు ఎలా లాగిన్ అవుతారు అనేది ఫస్ట్ చెక్ చేద్దాం. జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్. ఓకే, కనెక్ట్లో మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్తుంది. ఓకే, సో ఏం చేయాలి, ఏం సంగతి, ఎస్ఎస్హెచ్కి పుట్టి ఎలా కనెక్ట్ అవ్వాలి అని అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇస్తుంది. సో మనం పుట్టి నుంచి ఈ లైనక్స్ మిషన్ ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది ఇప్పుడు ఫస్ట్ చెక్ చేద్దాం. ఓకే, జస్ట్ మీకు ఒక పుట్టి టూల్ డౌన్లోడ్ అయి ఉండాలి, లేదంటే ఇక్కడ కనెక్ట్ పుట్టి అని కొట్టేసి డౌన్లోడ్ కొట్టండి. బట్ ఇక్కడ పుట్టిలో కనెక్ట్ అవ్వాలని మీకు కీప్యాడ్ జనరేషన్ ఉండాలి. సో పుట్టి కీప్యాడ్ జనరేషన్ జస్ట్ మీరు సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు పుట్టి EXE ఉంటుంది, పుట్టి EXE జనరేషన్. ఓకే, సో ఫస్ట్ పుట్టి జనరేషన్ కోడ్ క్లిక్ చేయండి. ఓకే, అక్కడ మీకు ఒక ఫైల్ లోడ్ చేయండి. ఏదైతే మీరు కీప్యాడ్ డౌన్లోడ్ చేస్తారో ఆ ఫైల్ లోడ్ చేయండి. ఓకే, మీరు లోడ్లోకి వెళ్తే ఆ పర్టికులర్ కీప్యాడ్లో మీకు లోడ్లో ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీకు ఫైల్స్ అన్నీ కనపడాలంటే జస్ట్ క్లిక్ ఆన్ ఆల్ ఫైల్స్. ఇక్కడ మీకు అన్ని ఫైల్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ క్రియేట్ చేసేది, ఇప్పుడు లాస్ట్లో క్రియేట్ చేసేది మనం ఏంటంటే లైనక్స్ కీప్యాడ్. ఓకే, అది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొట్టండి. ఇక్కడ మీకు ఓపెన్ అయిపోతుంది, సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అయిపోతుంది. సో క్లిక్ కొట్టేసేసి ఓకే, సేవ్ ద ప్రైవేట్ కీ అనమాట. ఇప్పుడు మనం ప్రైవేట్ కీ కాబట్టి సేవ్ ప్రైవేట్ కీ కొడతాం. ఓకే, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ ఇట్ అంటే ఎస్ కొట్టి సేమ్ అదే లొకేషన్లో మీ ఎక్కడైతే సేఫ్టీగా మీరు కీప్యాడ్ లోడ్ చేసుకుంటున్నారో అక్కడ లైనక్స్ టెస్ట్ 1 కీప్యాడ్ లోడ్ చేసుకోండి. సేవ్ కొట్టేసాను. ఓకే, సో అక్కడ సేవ్ అయిపోయింది మీకు. జస్ట్ ఇది క్లోజ్ చేసేయండి. ఓకే, క్లోజ్ చేసేసి నా మీరు పుట్టి టూల్కి వెళ్ళండి. పుట్టి టూల్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ హోస్ట్ నేమ్ అనేది మీకు ఇక్కడ లైనక్స్ కీప్యాడ్ హోస్ట్ నేమ్ ఉంది కదండి, ఈ లాస్ట్లో ఈ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ విండోస్లో కనెక్షన్ టైప్లో డేటా ఉంటుంది. డేటాలో యూజర్ లాగిన్ నేమ్ వచ్చి మీకు EC2 యూజర్ అనమాట. ఓకే, ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, దెన్ మీకు వచ్చింది. సో దెన్ మీరు SSHలో క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఆథరైజేషన్ ఒక ట్యాబ్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ప్రైవేట్ కీ ఫైల్ ఫర్ అథెంటికేషన్ ఒక ట్యాబ్ వస్తుంది. సో అందులో మీరు బ్రౌజ్ చేసి ఏదైతే కీ కన్వర్టర్ మీరు లోడ్ చేస్తారో అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఓపెన్ కొట్టేసి ఓకే, సో ఆల్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు కాబట్టి దెన్ మీరు ఓపెన్ కొట్టండి. వన్స్ యూ క్లిక్ ఆన్ ఓపెన్ మీ లైనక్స్ మిషన్ రెడీ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఆల్రెడీ లైనక్స్ మిషన్ రెడీ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మీరు DI-H కొడితే మీకు లైనక్స్ మిషన్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఏ లైనక్స్ మిషన్ ఎక్కడ ఏం సంగతి అన్ని డీటెయిల్స్ వచ్చేసాయి. ఓకే, సో మీకు cat/etc/release కొడితే అసలు ఏంటి, ఏ లైనక్స్ మిషన్, ఏ ఫ్లేవర్ ఆఫ్ లైనక్స్ మిషన్, ఓకే వర్షన్ ఏంటి, ఓకే ప్లాట్ఫామ్ ఐడి, ఓకే అన్ని డీటెయిల్స్ మీకు ఆల్రెడీ ఇక్కడ అప్డేట్ అయిపోతాయి. ఓకే, సో రెడ్ హ్యాట్ లైనక్స్ 8.2 మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టలేషన్ అయ్యింది. సో ఇలా మనం లైనక్స్ మిషన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏంటేనండి, ఇట్ ఇస్ ద బేసిక్ థింగ్స్. ఎలా ఒక వర్చువల్ మిషన్స్ మనం అది విండోస్ అయినా లైనక్స్ అయినా ఎలా క్రియేట్ చేయాలనేది మనం ఈ వీడియో ద్వారా చెక్ చేసాం. అండ్ మన నెక్స్ట్ వీడియోస్లో మనం
మిగతా డీటెయిల్స్ చెక్ చేద్దాం. లైక్ విండోస్లో కానీ లైనక్స్లో కానీ ఒక ఎక్స్ట్రా వాల్యూమ్ ఎలా యాడ్ చేయాలి, అంటే విండోస్లో ఒక ఎక్స్ట్రా లోకల్ డిస్క్ ఎలా యాడ్ చేయాలి, లైనక్స్లో ఒక ఎక్స్ట్రా మౌంట్ పాయింట్ ఎలా యాడ్ చేయాలి, సో మళ్ళీ వాటిని ఎలా రీసైజ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాం. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్.